కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 954వ వినిపించే కథ వీకే 954 న్యూరో చిప్డ్ మనిషి వింటారు. ఈ కథ ఎంఎస్ఆర్ జాతీయ స్థాయి కథల పోటీ 2025లో ప్రథమ బహుమతి పొందిన కథ. కలం శ్రీమతి వల్లూరుపల్లి శాంతి ప్రబోధ, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి వి శాంతి ప్రబోధ జర్నలిజం, సోషియాలజీ, తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, తెలుగు ట్రాన్స్లేషన్లో పీజీ డిప్లొమా చేశారు. నవలలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు, బాల సాహిత్యం, సరళ శతకం వంటి రచనలు చేశారు. సామాజిక సేవా రంగంలో పనిచేయడం వల్ల వీరి రచనల్లో సామాజిక అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. లేఖా సాహిత్యంలో బాలల హక్కులపై రాసిన భావవీచికలు, జోగిని, బతుకు సేద్యం, నిష్కల, నిశ్శబ్ద యుద్ధం వంటి నవలలు, గడ్డి పువ్వు గుండె సందుక, ఆలోచనలో ఆమె, బతుకు చెట్టు, అలా జరిగేదే, మారిన ప్రపంచం, డిమెన్షియా కథలు, బహుముఖ వంటి కథా సంపుటాలు వారి కలం నుండి జాలువారాయి. బాలల సాహిత్యంలో అమర్ సాహసయాత్ర బాలల నవల, తానా కథల పోటీలో బహుమతి పొందిన బొమ్మల కథల పుస్తకం క్యాంపింగ్, ఆ పెట్టెలో ఏముంది, ఇంద్రధనుస్సు క్లబ్, గమన, రాజు అడవి, లిటిల్ ఛాంపియన్ వంటి పలు రచనలు చేశారు. బొమ్మల కథల పుస్తకాలు ప్రథమ్ ద్వారా ముద్రించబడ్డాయి. తెలంగాణ సారస్వత పరిషత్ కోసం విజ్ఞానం, వికాసం, వినోదం రూపకల్పన చేశారు. ప్రస్తుతం 40కి పైగా బాలల కథలు, నీలాకాశంలో నిధి బాలల నవల, మరో 12 కథలతో పాటుగా వివిధ దిన, వార, మాసపత్రికల్లో వచ్చిన వివిధ ప్రక్రియలకు సంబంధించిన రచనలు పుస్తకాలుగా రావలసి ఉన్నాయి. వీరు రచించిన జోగిని నవల తెలుగు సాహిత్యంలో వీరికి రచయిత్రిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నవలకు గాను తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలా పురస్కారం 2006, వెంకట సుబ్బు పురస్కారం 2009, కందుకూరి నవలా పురస్కారం 2014, ఇందుకూరి అపురూప అవార్డులను వారు అందుకున్నారు. బతుకు సేద్యం నవల తెలంగాణ సారస్వత పరిషత్ నవలా పురస్కారం, కుప్పం రెడ్డమ్మ పురస్కారం, ఎన్జీ రంగా పురస్కారం పొందింది. వీరు రచించిన అనేక కథలు, కవితలు బహుమతులు అందుకున్నాయి. పుట్టింటి సామాజిక చైతన్యం, పనిచేసిన సామాజిక సేవారంగం తన రచనలకు ప్రేరణ అంటూ పుస్తకాలు చదవడం, ప్రకృతిలోకి ప్రయాణించడం, ఆస్వాదించడం ఇష్టం అంటారు రచయిత్రి. పనిలో భాగంగా గ్లోబల్ కనెక్షన్స్ యూత్ కాన్ఫరెన్స్కి అమెరికాలోని బోస్టన్, స్వీడిష్ సంక్షేమ వ్యవస్థ అధ్యయన సభ్యురాలిగా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు పర్యటించడం తనను మరింత విశాలం చేశాయి అంటారు. సామాన్యంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అన్న తన తండ్రి మాట తనను ముందుకు నడిపిస్తోందంటారు. మలిశెట్టి సీతారాం కథల పోటీ 2026లో బహుమతి పొందిన కథను ఇప్పుడు వింటారు. రెండు 2050వ సంవత్సరం. హైదరాబాదు నగరం తెల్లవారుజాము. ఆకాశం చీకటి తెరల మాటున ఉన్న నగరం నియాన్ లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆటో డ్రోన్లు గాలిలో చేసే శబ్దం యాంత్రిక ప్రపంచపు ఏకైక జీవన రాగం. నా పేరు అర్జున్. 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, యూనిట్ 734A. ఒకప్పుడు పొయట్రీ చదివిన జ్ఞాపకాలు, నాన్నమ్మ చెప్పిన జానపద కథలు అవి అనవసరమైన పనికిరాని డేటాగా నా మెమరీ యూనిట్ నుండి తొలగించబడ్డాయి.
నిజామాబాదులో మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు, దీపావళి దీపాలు, నాన్నమ్మ పాడే కీర్తనలు వంటి నా బాల్యపు జీవన రాగాలు వాటి గురించి ఆలోచిస్తుండగానే నా గదిలో న్యూరోచిప్ 4.0 అలారం మోగింది. అది నా మెదడులోని న్యూరాన్లను సైనికుడి ఆదేశంలా ఉత్తేజపరిచింది. కంప్యూటర్ స్క్రీన్పై హెచ్చరిక: ఎమోషన్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి, సామాజిక సంక్లిష్టతను పెంచుతాయి. ఈ సమాజం సామర్థ్యం, ఉత్పత్తి అనే 2 కొలమానాల మీద నడుస్తోంది. నా న్యూరోచిప్పుడు యాంత్రిక జీవులకు ప్రేమ అనేది ఒక సాఫ్ట్వేర్ బగ్, మానవత్వం ఒక హార్మోనల్ అసమతుల్యత. నా పక్కన MFU 702, అదే నా మ్యానుఫ్యాక్చర్డ్ వైఫ్ యూనిట్, స్లీప్ మోడ్లో ఉంది. న్యూరోనెక్స్ కార్పొరేషన్ రూపొందించిన ఆమె ముఖం పరిపూర్ణం. మెరిసే కళ్ళు, పెదాలపై చెక్కిన చిరునవ్వు చూడగానే ముచ్చటపడిపోతాం. కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆప్షన్ ఆఫ్లో ఉంది. నా బడ్జెట్లో అదనపు ఖర్చుకి అవకాశం లేదు. అలాగే సర్దుకోవాలి మరి. ఒకప్పుడు జీవిత భాగస్వామి అంటే ఆత్మీయత, కలలు పంచుకోవడం, కష్టసుఖాల్లో ఆసర. ఇప్పుడు ఆమె ఒక ఫంక్షన్, రోజువారీ అవసరాలు తీర్చే ప్రోగ్రాం. నేను ఆమెను సెలెక్ట్ చేసినప్పుడు కంపెనీ క్యాటలాగులో ఆమె ఒక ప్రోడక్ట్. పరిపూర్ణమైన కొలతలు, కానీ జీవం లేని శూన్యం. మేమిద్దరం ఒక యాంత్రిక నాటకంలో నటిస్తున్నాం. స్క్రిప్టు రాసింది న్యూరోనెక్స్. పిల్లలు? ఈ రోజుల్లో వారు ఒక ఆర్థిక భారం, రిస్క్ ఫ్యాక్టర్. పబ్లిక్ సెక్టార్లో ప్రొక్రియేషన్ యూనిట్లు ఉన్నాయి, కానీ నెలవారీ మెయింటెనెన్స్ ఫీజు భరించలేనిది. ఒకప్పుడు పిల్లలు అంటే కుటుంబ కొనసాగింపు, ఆనందం, భవిష్యత్తు. ఇప్పుడు వారు కాస్ట్ సెంటర్, రిటర్న్స్ గ్యారంటీ లేని పెట్టుబడి. సమాజం ఒక ఆర్థిక లెక్కల యంత్రం. బంధాలు ప్రొడక్టివిటీ గ్రూపులు, సంస్కృతి కమర్షియల్ ప్యాకేజీ. 2040లో న్యూరోనెక్స్ కార్పొరేషన్ సామర్థ్య విప్లవం పేరుతో న్యూరోచిప్ను తప్పనిసరి చేసింది. భావోద్వేగాలు సామాజిక లోపంగా నిర్వచించింది. సాహిత్యం, కళలు, సంస్కృతి నాశనమయ్యాయి. మానవ ఆత్మ సంరక్షణ ఉద్యమం మొదలైంది. సామర్థ్య విప్లవానికి వ్యతిరేకంగా పోరాడింది, కానీ లాభం లేకపోయింది. ఉద్యమకారులు రహస్య ప్రదేశాల్లోకి వెళ్ళి తల దాచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మా అమ్మ నిజామాబాద్లోని OAHU 200లో ఉంది. ఆమెకు న్యూరోచిప్ లేదు, కానీ నేను నెలవారీ ఫీజు కడుతూ మెసేజ్ యూనిట్ ద్వారా సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నా. ఒకప్పుడు కుటుంబం మానవ సమాజానికి పునాది. వ్యక్తిగత, సామాజిక, భావోద్వేగ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించేది. కుటుంబం అంటే వ్యక్తుల సమూహమేనా? కాదు. అది అనుబంధాలు, జ్ఞాపకాలు, విలువలు, జీవితకాల మద్దతునిచ్చే వ్యవస్థ. ఇప్పుడది ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. ఆటో షెఫ్ 3000 సిద్ధం చేసిన పోషక బారును యాంత్రికంగా నోట్లో వేసుకున్నాను. రుచి అవసరం లేదు, శక్తి, పోషకాలు మాత్రమే ముఖ్యం. అకస్మాత్తుగా నా లాంగ్ టర్మ్ మెమరీ యూనిట్లో ఒక ఫ్లాష్ బ్యాక్. వేడి వేడి పాయసం వాసన, అమ్మ చేతితో వండిన గోరుముద్దలు, నాన్న గంభీరమైన గొంతుతో అర్జున్, నీ కలలు నీవే సాధించాలి, వగైరా వగైరా. నా గుండెలో చిన్న కదలిక. వెనువెంటనే నా న్యూరోచిప్ నుండి మెదడులోకి ఒక తీవ్రమైన పదునైన నొప్పి ప్రవహించింది. ఆ వెంటనే న్యూరోచిప్ నుంచి హెచ్చరిక: అనధీకృత మెమరీ యాక్సెస్, అధిక ఉష్ణోగ్రత పెరుగుదల, తక్షణమే న్యూరోనల్ డ్యాంపరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అని. నొప్పి భరించలేకపోయినా ఆ జ్ఞాపకాన్ని డిలీట్ చేయాలనే ఆప్షన్ను నేను ఇగ్నోర్ చేశాను. నా కళ్ళు MFU 702 వైపు తిరిగాయి. ఆమె కళ్ళు ఒక్క సెకండ్ పాటు రిసెప్షన్ మోడ్లో ఎరుపు రంగులో మెరిసి మళ్ళీ స్లీప్ మోడ్లోకి వెళ్ళాయి. ఆటో డ్రోన్లో ఆఫీస్కి వెళ్తున్నాను. రోడ్లపై యంత్రపు నిశ్శబ్దం. ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడరు. అందరూ వర్చువల్ ప్రపంచంలో మునిగి ఉన్నారు.
ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ అంటే విసుగు తెప్పించే, అసౌకర్యం కలిగించే అనుభవమే అయినప్పటికీ రేడియోలో పాటలు వింటూ ప్రశాంతంగా కూర్చునేవాడు నాన్న. బైక్పై కూర్చుని కనిపించిన వాళ్ళను చూసి నవ్వులు, పలకరింపులు, సమయం వృధా అవుతుందనే ఆందోళన, ఇంకా చాలా చాలా. ఆ ట్రాఫిక్ జామ్లోనే ఎన్నో రకాల పలకరింపులు. అందరినీ అన్నా టీ తాగుతావా అంటూ టీ గ్లాస్తో వచ్చే వెంకటేషు, పక్కనే అద్దం తుడిచి చెయ్యి దాచే పిల్లి కళ్ళ పిల్లాడు, తీసుకోమని వెంటపడే పండ్లు ఫలాలు అమ్మే అవ్వలు. ఇప్పుడు కేవలం ఆటో డ్రోన్ల శబ్దం, యాంత్రిక నిశ్శబ్దం. నా వర్క్ ప్లేస్మెంట్ ఆఫీసర్ రిపోర్టు చూశాను. ప్రొడక్టివిటీ స్కోరు 98%, బాగుంది. కానీ 95% కంటే తగ్గితే రీప్లేస్మెంట్ తప్పదు. ఉద్యోగాలు యూజ్ అండ్ త్రో వస్తువులా మారాయి. నీవు ఉత్పత్తి చేస్తేనే నీవు, లేకపోతే కొత్త వెర్షన్ రెడీ. మధ్యాహ్నం నా ఫ్రెండ్షిప్ యూనిట్ FU101తో సంభాషించాను. అది నా డేటాను విశ్లేషించి నాకు నచ్చే విషయాలు మాట్లాడింది. తాతయ్య నాన్నల నోట విన్న శ్రీశ్రీ కవితల గురించి కూడా. కానీ అది కేవలం అల్గోరిథం, డేటా ఎక్స్చేంజ్ అంతే, బంధం కాదు. ఇప్పుడు స్నేహం ఒక మెయింటెనెన్స్ సమస్య. సామాజిక సంబంధాలు నెట్వర్కింగ్ ఈవెంట్స్గా మారాయి. ప్రాఫిటబుల్ కాంట్రాక్ట్స్ సంపాదించడమే లక్ష్యం. అకస్మాత్తుగా మా తాతయ్య ఊళ్ళో పాత పెంకుటింటి ముందు చింత చెట్టు కింద వేసవి మధ్యాహ్నాలు మిత్రులతో కలిసి గోళీలు ఆడిన జ్ఞాపకం మిగిలింది. అప్పుడు స్నేహం అంటే నిస్వార్థ బంధం, పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం, ఆప్యాయత, కలిసి నవ్వటం, కష్టాల్లో ఆదుకోవటం. ఇప్పుడు అది డేటా ఎక్స్చేంజ్. బయోలాజికల్ అటాచ్మెంట్ ఫీలింగ్ గుర్తించబడింది. ఇది 0 ఉత్పత్తిని కలిగిన లోపం, తొలగించండి అంటూ న్యూరోచిప్ హెచ్చరిక. నేను మళ్ళీ విస్మరించాను. నా గుండెలో మెల్లిగా నిప్పు రవ్వ రాజుకుంది. సాయంత్రం కల్చరల్ ఎక్స్పీరియన్స్ జోన్ గుండా వెళ్తున్నాను. హోలోగ్రామ్లలో సంక్రాంతి ముగ్గులు, దీపావళి దీపాలు, బతుకమ్మ పాటలు మొదలైనవి వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళాలి అని అనిపించింది. కానీ అది సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలో ఒక భాగం. నేను సబ్స్క్రైబ్ చేయలేదు. ఇప్పుడు సంస్కృతి ఒక కమర్షియల్ ప్రోడక్ట్. ఆటో డ్రోన్ ఒక శిథిల భవనం దగ్గర ఆగింది. ఒకప్పుడు అది నగరంలో అత్యంత రద్దీగా ఉండే బజారు. ఇప్పుడది పాత కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు, వాటిపై మసకగా కనిపిస్తున్న ఫ్యాక్టరీల హాలోగ్రామ్ యాడ్స్తో నిండి ఉంది. నియాన్ లైట్లు లేని ఏకైక ప్రదేశం ఇది. ఒకప్పుడది కేవలం వస్తువులు అమ్మటం కొనడం జరిగే ప్రదేశం మాత్రమే కాదు, ప్రజలు కలిసిమెలిసి నవ్వే, మనసులు కలిపే సజీవ వ్యవస్థ. అక్కడ ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో చిరిగిన పుస్తకం. ఆ పుస్తకం పేజీలు బురద నీటి రంగులో. అతని కళ్ళల్లో ఒక తెలియని దుఃఖము, ఆశను, జ్ఞాపకము ఏదో ఉంది. అతన్నే చూస్తున్నాను. నా న్యూరోచిప్ దాన్ని అనలిటికల్ ఫెయిల్యూర్గా రిపోర్ట్ చేసింది. బంధం డబ్బుతో కొనలేనిది. అతను ఇంకా ఏదో గుసగుసలాడాడు. నా న్యూరోచిప్ మళ్ళీ హెచ్చరిక, అనధీకృత ఎమోషనల్ రెస్పాన్స్ అంటూ. నేను దాన్ని ఇగ్నోర్ చేశాను. అమ్మ చెప్పిన జానపద కథలో వాక్యం, గుండె ఒక దీపం, ఎంత చీకటైనా వెలిగిపోతుంది అని వినిపించింది. నా గుండెలో చిన్న కదలిక, మళ్ళీ తీవ్ర తలనొప్పి. ఆ రాత్రి నా న్యూరోచిప్లో ఒక పాత ఫైల్ ఓపెన్ చేశాను. నాన్న చదివిన ద లాస్ట్ హార్ట్ కథ. ఒక మనిషి తన గుండెను యంత్రంగా మార్చి చివరికి మానవత్వం కోసం ఏడుస్తాడు. నా కళ్ళల్లో నీళ్లు. న్యూరోచిప్ దాన్ని హార్మోనల్ అసమతుల్యతగా రికార్డు చేసింది. కానీ నాకు తెలుసు, అది మానవత్వపు స్పందన అని. మరుసటి రోజు నేను ఆ శిథిల భవనం దగ్గర మళ్ళీ ఆగాను. వృద్ధుడు అక్కడే ఉన్నాడు. నిన్నటిలాగే అతని చేతిలో చిరిగిన పుస్తకం ఉంది. నువ్వు తిరిగి వచ్చావా అని సన్నగా నవ్వాడు. అతని నవ్వులో ప్రొడక్టివిటీ కోసం ఆరాటం లేదు, ఆప్యాయత ఉంది.
ఆ నవ్వు ఆస్వాదిస్తూ మీ పేరు అడిగాను. విశ్వం అన్నాడు. ఏం చేస్తుంటారు? మరో ప్రశ్న వదిలాను. ఒకప్పుడు నేను సాహిత్యం బోధించిన అధ్యాపకుడిని, మానవ ఆత్మ సంరక్షణ ఉద్యమంలో భాగమైన వాడిని. న్యూరోనెక్స్ నా పుస్తక సంపదను నాశనం చేసింది. కానీ ఈ చిరిగిన పుస్తకం మిగిలింది. శ్రీశ్రీ మహాప్రస్థానం చూపుతూ చెప్పాడతను. ఆ వెంటనే నన్ను చూస్తూ నా కోసం ఒక కథ చెప్పాడు. ఒక తండ్రి తన కొడుకు కోసం త్యాగం చేసిన కథ అది. ఆ కథకు నా స్పందన విని, నీ గుండె ఇంకా స్పందిస్తోంది అర్జున్, ఒకంత సంబరంగా అన్నాడు. నా న్యూరో చిప్ కన్నీళ్లు, ద్రవస్రావం, హార్మోనల్ అసమతుల్యత, సిస్టమ్ షట్ డౌన్ రిక్వెస్ట్ పంపబడింది అని సమాచారం ఇచ్చింది. నేను షట్ డౌన్ రిక్వెస్ట్ను తిరస్కరించాను. నా లోపల ఒక అలజడి, నాన్న గొంతు నీ కలలు నీవే సాధించాలి అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నట్టుగా ఉంది. 3వ రోజు వెళ్ళాను. విశ్వం నవ్వుతూ ఆహ్వానించాడు. నాకు ఆ చిరిగిన పుస్తకాన్ని మళ్ళీ ఇచ్చాడు. ఇవి కేవలం కాగితాలు కాదు అర్జున్, ఇందులో మనిషి ఆత్మ విలువలు ఉన్నాయి. ప్రేమ, త్యాగం, ఆశలు, ఆకాంక్షలు, వేదనలు, విశ్వజనీయమైన భావాలున్నాయి అన్నాడతను. నాకు అర్థం కాలేదు. చినిగిన ఆ పుస్తకం మహాప్రస్థానంలో ఒక పేజీ తెరిచాను. కొత్త ప్రపంచం కోసం మహాప్రయాణం చేయాలనే ఆ పిలుపు నాకు సరిగా అర్థం కాలేదు. కానీ ఒక తల్లి తన బిడ్డ కోసం పాడిన పాట అమ్మ స్వరంలో గుర్తొచ్చింది. నా గుండెలో ఒక రాగం, ఒక జీవన లయ మొదలయ్యాయి. నేను న్యూరో చిప్ను తాత్కాలికంగా డిజేబుల్ చేశాను. నగర శబ్దాల మీద ఉన్న యాంత్రిక ఫిల్టర్ తొలగిపోయింది. దూరంగా ఒక పక్షి కిలకల విన్నాను. గాలిలో చల్లదనం తెలిసింది. గుండె ఒక దీపం, ఎంత చీకటైనా వెలిగిపోతుంది. ఇంకా ఏదో విశ్వం చెబుతున్నారు. నా లోపల నిప్పురవ్వ రాజుకుంది. తెల్లవారుజామున చేత చిరిగిన పుస్తకంతో నిజామాబాద్లోని OAH 200కి వెళ్ళాను. అమ్మ నన్ను చూసింది. ఆమె కళ్ళల్లో నా బాల్యం మెరిసింది. చేత్తో ఆప్యాయంగా నా తల నిమిరింది. అర్జున్, నువ్వు నా తండ్రివి అంటున్న ఆ స్పర్శ నాలోని చీకటిని చీల్చింది. న్యూరోనెక్స్ దాన్ని అనధీకృత టెంపరేచర్ సెన్సింగ్గా గుర్తించింది. అమ్మా, నువ్వు మన పల్లె జీవితాన్ని, సంస్కృతిని, కష్టసుఖాలను ప్రతిబింబిస్తే పాడిన పాటలు గుర్తొస్తున్నాయి అన్నాను. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఆమె నవ్వుతూ, అవి ఉత్త పాటలు కావు నాన్న, మన ఆత్మ అన్నది. అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం, ఒక జీవన రాగం. నాన్న కలలు గుర్తున్నాయా అని అడిగాను. మీ నాన్న నీకోసం, నీ ఆశల కోసం జీవించాడురా అన్నది అమ్మ. ఆ క్షణంలో నేను న్యూరోచిప్పుడు మనిషిని కాదు, ఒక కొడుకుని, స్పందించే మనిషిని. ఇంటికి తిరిగి వచ్చాను. MFU 702 స్లీప్ మోడ్లో ఉంది. నిండుగా కనిపించే ఆ ముఖంలో ఖాళీ. నా న్యూరో చిప్ 5.0 అప్డేట్ నోటిఫికేషన్ వచ్చింది. అది ఎమోషన్స్ డిలీట్ ఫర్ సిస్టమ్ ఆప్టిమైజేషన్. నా వేలు ఆ బటన్పై ఆగింది. విశ్వం మాటలు, అమ్మ స్పర్శ, చిరిగిన పుస్తకం నా గుండెల్లో అలజడి కలిగించాయి. ఆశ అనే అగ్నికణాన్ని రగిలించాయి. నేను ఎమోషన్స్ డిలీట్ ఆప్షన్ అని తిరస్కరించాను. ఆ వెంటనే చిప్ డిజేబుల్ బటన్ నొక్కాను. న్యూరో చిప్ 5.0 డిజేబుల్డ్. ఆర్థిక రాబడి ప్రమాదం 99.99% అని సిస్టమ్ వాయిస్ వినిపించింది. నేను కంప్యూటర్ షట్ డౌన్ చేశాను. మళ్ళీ విశ్వం దగ్గరకు వెళ్ళాను. ఆ శిథిల భవనంలో వెలిగే ఆశల మధ్య ఉన్నాడతను. ఉద్యమం గురించి చెప్పండి అని అడిగాను. అతను ఎప్పటిలాగే సన్నగా నవ్వి, మేము పుస్తకాలను కాపాడాం, కథలను దాచాం. మానవత్వం ఒక దీపం అర్జున్, నువ్వు దాన్ని వెలిగించాలి అని
నాకు మానవ సంరక్షణ ఉద్యమ రహస్య సమావేశం గురించి చెప్పాడు. అక్కడికి వెళ్ళమని కోరాడు. ఆ రాత్రి నేను కొవ్వొత్తుల వెలుగులో రహస్య స్థలానికి వెళ్ళాను. న్యూరోనెక్స్ నియంత్రణ లేని ప్రపంచం అది. మనం మన ప్రజల చరిత్రను, సంస్కృతిని, భావోద్వేగాలను, జీవనశైలిని కోల్పోయి యాంత్రికంగా బతుకుతున్నాం. మనం మనిషిగా జీవించాలి. న్యూరోనెక్స్ మన గుండెను యంత్రంగా మార్చింది, కానీ మన ఆత్మ ఇంకా స్పందిస్తున్నది. ఎవరో ఒక వక్త చెబుతున్నాడు. వారి మాటలలో హరికథలు, బుర్రకథలు, తాతయ్య గొంతులో విన్న శ్రీశ్రీ కవితలు, కాళోజీ, గద్దర్, వంగపండు ఇంకా ఏవేవో కొత్త కొత్త పేర్లు వినిపించాయి. అక్కడున్న వారిలో అగ్నిజ్వాలలు ఎగసేలా ఒక యువతి ఒక పాట పాడింది. సాంకేతికత, యాంత్రికత మింగేసిన మానవ జీవితాన్ని గురించి ఆమె పాడింది. ఆ గొంతులో నాన్నమ్మ పాటలో ఉన్న జీవన లయ ఉంది. చిరిగిన మహాప్రస్థానం పుస్తకాన్ని తెరిచాను. ఆ పదాలు నా గుండెలో ఒక రాగంగా మారాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. నేను పాత కవిత్వం పుస్తకాన్ని అమ్మ చేతికిచ్చాను. ఇది నీ కొడుకు ఆత్మ అన్నాను. అమ్మ నవ్వింది. నువ్వు నా అర్జునువి, ఇంకా మనిషివి అన్నది. ఆ క్షణంలో నా గుండెలో ఒక కొత్త కథ మొదలైంది. మానవ స్పందనలు తిరిగి కనుగొనే కథ. ప్రేమను, అనుబంధాన్ని, జీవన రాగాన్ని మళ్ళీ అనుభవించే కథ. ఇంతవరకు మీరు 954వ వినిపించే కథ వీకే 954 న్యూరో చిప్పుడు మనిషి విన్నారు. ఈ కథ ఎంఎస్ఆర్ జాతీయ స్థాయి కథల పోటీ 2025లో ప్రథమ బహుమతి పొందిన కథ. కలం శ్రీమతి వల్లూరుపల్లి శాంతి ప్రబోధ, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.